అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైద్యులే విధ్వంసకారుల్లా మారారు. వైట్ కోట్ టెర్రర్ మాడ్యూల్ అని పిలుస్తున్న ఈ గుంపులో డాక్టర్లు కీలక పాత్ర పోషించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. చదువుకున్న వ్యక్తులే దేశాన్ని కుదిపేయాలని చూశారు. ఢిల్లీ పేరుడు విచారణలో దర్యాప్తు కొనసాగుతుండగా బయటకొస్తున్న విషయాలు కళ్ళు బయలుగా మేలా చేస్తూ ఉన్నాయి. నిందితులు డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమిల్లా గదుల నుంచి లభ్యమైన డైరీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నవంబర్ 8 నుంచి 12 వరకు ప్లాన్ చేసిన భారీ పేలుళ్ల ప్రణాళికను కోడ్ భాషలో రాసినట్లు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 4 ప్రాంతాల్లో ఏకకాలంలో పేలుళ్లు జరపడానికి 8 మంది నిందితులు సిద్ధమైనట్లు డైరీలోని సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రతి టార్గెట్ కు ఒక జంటను కేటాయించడం జరిగింది. ఈ పేలుళ్ల కోసం వారు 1 లేదా 2 నెలలు కాదు 2.5 సంవత్సరాలుగా ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లుగా సమాచారం. ఈ కుట్రను అత్యంత రహస్యంగా కాలేజ్ లెక్చరర్ల ముసుగులో నడిపారు. డైరీల నిండా ఆపరేషన్ అనే పదం పదే పదే రాస్తున్నట్లుగా కూడా వాళ్ళు గుర్తించారు. అలాగే నవంబర్ 8 నుండి 12 మధ్యలో పెద్ద ఎత్తున దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు కూడా తేదీలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. పేజీల్లో అనేక పేర్లు, నెంబర్లు, కోడ్ పదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరి లక్ష్యం ఢిల్లీ మాత్రమే కాదు, వీరు మొత్తం 4 భారతీయ నగరాల్లో ఏకకాలంలో పేలుళ్లు నిర్వహించడానికి ప్రణాళిక వేశారు. ఇందుకోసం 8 మంది సభ్యులను, అంటే ప్రతి నగరానికి ఒక జంటను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ముజమిల్ అద్దెకు తీసుకున్న గదిలో సుమారు 2900 కిలోల అమోనియం నైట్రేట్ మరియు ఇతర పేలుడు పదార్థాలు లభించాయి. ఇది కేవలం ఢిల్లీ కోసం కాకుండా ప్లాన్ చేసిన మిగతా నగరాలకు కూడా సరిపడా స్టాక్ అని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడుల కోసం నిందితులు దాదాపు 20 లక్షల నగదును సమకూర్చారు. ఈ డబ్బుతోనే 20 క్వింటాల ఎన్పీకే ఎరువును కొనుగోలు చేశారు. ఈ ఎన్పీకే ఎరువును ఐఈడీల తయారీకి ఉపయోగిస్తారని కూడా మనకి తెలుస్తూ ఉంది. అలాగే డైరీలలో జమ్మూ అండ్ కాశ్మీర్, ఫరీదాబాద్ ప్రాంతాలకు చెందిన 25 నుంచి 30 మంది పేర్లు ఉన్నట్లుగా సమాచారం. ఇది ఈ మాడ్యూల్ యొక్క విస్తృత నెట్వర్క్ ను సూచిస్తోంది. ఉమర్ తన కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడానికి సిగ్నల్ యాప్ లో ఒక గ్రూప్ ను కూడా సృష్టించాడు అనేదైతే ఇప్పటివరకు ఉన్న సమాచారం. ప్రస్తుతం హర్యానాలోని ఫరీదాబాద్ లో గల అల్ఫలా యూనివర్సిటీని జల్లెడ పడుతూ ఉన్నారు అధికారులు. ఇక్కడే మెడికల్ కాలేజ్ ని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నెంబర్ భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో ముజమిల్ కు చెందిన 13వ నంబర్ గదిలోనే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్, ముజమిల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్, అలాగే డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్ లాంటివి స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే వారు డైరీలో రాసుకున్న కోడ్లను ఛేదిస్తే ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి మరి.